నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన. ఇది డ్యామేజ్ అయితే ఏం లేదు, మనకు చూడొచ్చు, నీట్గా ఉంది. ఇది వచ్చేసి సోప్ హోల్డర్ అండ్ ఫేస్ వాష్ హోల్డర్ ఉంటుంది కదా, బాత్రూంలో హ్యాంగ్ చేసేది. సో అదనమాట ఇది. ఇది వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట, ఐరన్ కాదు. సో మనం బాత్రూమ్ పర్పస్లో కాబట్టి ప్లాస్టిక్ ప్రిఫర్ చేసాం. ఉన్న రోజులు ఉంటుంది, మనం మళ్ళీ వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. రీజనబుల్ ప్రైస్కి వచ్చింది ఇది, అంత కాస్ట్ ఏం లేదు. నాకైతే ఇది అప్పుడు 140 to 150 ప్రైస్ పడింది. బట్ ఇప్పుడైతే జస్ట్ 100 రూపీస్కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఇది నేను అన్బాక్సింగ్ ఆఫ్టర్ 1 week చేశాను ఇది. సో ప్రైజెస్ వేరీ అవుతున్నాయి ఇప్పుడు. చూడొచ్చు, 2 సోప్ హోల్డర్స్, 2 ఫేస్ వాష్ హోల్డర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి హోల్డర్ క్లిప్స్ అనమాట. టోటల్ 1 2 3 7 8 ఏమో ఇచ్చాడు. సో 2 3 ఎక్స్ట్రా ఉన్నాయి. ఓకే ఫైన్. క్వాలిటీ అయితే ఓకే, మరీ అంత డూపర్ అని లేవు, బట్ ఓకే ఫైన్. జస్ట్ పేస్ట్ అవి పెట్టుకోవడానికి కాబట్టి సరిపోతుంది మాత్రం. ఉన్నా కూడా మరి అంత వరెస్ట్ అయితే అనలేము, బాగానే ఉంది. ఈ మధ్య ఎక్కువ ప్రోడక్ట్స్లో వాల్ మౌంట్ ప్రోడక్ట్సే కనిపిస్తున్నాయి నాకు. Do follow Raghu Vlogs on Insta and subscribe on YouTube.